వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. మనకి దోశలో ఎర్రగా హోటల్ స్టైల్లో రావాలి అంటే మనం మొదట 1 కేజీ బియ్యం తీసుకోవాలా. కేజీ బియ్యంలోకి ఒక పావు కేజీ మినపప్పు, ఒక 100 గ్రాముల పచ్చెనపప్పు, ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకొని ఇవి శుభ్రంగా ఏరిన తర్వాత ఏమన్నా ఉంటాయి కదా, దాని లోపల ఏమన్నా నలకలు ఉంటాయి కదా, అవి శుభ్రంగా ఏరేసుకొని చెరిగి ఒక గిన్నెలో పోసుకొని 3 సార్లు కడుక్కోవాలండి బాగా. మేము రేషన్ బియ్యం అయినా బాగుంటాయి, మామూలు పండిన బియ్యం అయినా మామూలు కట్ల బియ్యం అయినా బాగుంటాయి. అవన్నీ శుభ్రంగా 3 సార్లు 4 సార్లు కడుక్కొని మూత పెట్టి 6 గంటల సేపు నానేయాలా. నానితే 6 గంటలు నానితే బాగుంటాయి. 6 గంటలు నానేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు గ్రైండర్కి దానిలో అన్నం కానీ లేకుంటే అటుకులు కానీ 1 గ్లాస్ వేసుకొని తీసుకెళ్ళి గ్రైండర్ పట్టించుకోవాలా. గ్రైండర్ పట్టించుకున్న తర్వాత మనం గ్రైండర్ ఇండి తీసుకొని వస్తూనే కాసింత దోశ పోసుకోవడానికి ఉదయానికి కానీ అప్పటికప్పుడు కానీ దోశ పోసుకోవడానికి కాసింత గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొద్దిగా కొరవది మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలా. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇది దాంట్లోకి తగినంత ఉప్పేసి కొద్దిగా నీళ్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలా. అందులోకి తర్వాత దాంట్లో కొబ్బరి చట్నీ, కొబ్బరి కట్ చేసి పచ్చిమిర్చిని కట్ చేసి తగినంత ఉప్పేసి మిక్సీ పట్టించి గిన్నెలో తీసి పెట్టుకోవాలా. కొబ్బరి చట్నీ బాగుంటుంది. ఈ దోశలో కల్లా కొబ్బరి చట్నీ బాగుంటుంది. పిండి ఈ విధంగా కలుపుకొని తర్వాత పోయి స్టవ్ మీద పెనం పెట్టుకొని 2 గరిటెలు పెట్టుకొని 2 గరిటెలు పోసి దోశ తిప్పుకుంటే మసాలా దోశ లాగా వస్తుంది. బాగా ఎర్రదాలుగా వస్తుందండి దోశ. ఈ దోశ పోసి దాని చుట్టూరు నెయ్యి కానీ నూనె ఆయిల్ కానీ దోశ పోసుకొని తిప్పుకోవాలి. అటు పక్కకి తిప్పుకొని ఎర్రగా కాగిన తర్వాత తిప్పుకొని ఎర్రగా వస్తుందండి దోశ కల్లా. బాగా 6 గంటలు నానాల పిండి, నానితేనే బాగా వస్తుంది దోశ. ఎర్రగాలుగా చూడండి పక్క తిప్పితే ఎంత బాగా వచ్చిందోనో. దీనిలోకి కొబ్బరి చట్నీ, కరివేపాకు పొడి వేసుకొని లేకుంటే ఎర్రగారం అన్న వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. హోటల్ స్టైల్లో వస్తుంది. ఇంకా నేను రేపు మసాలా దోశ పెడతాను నెక్స్ట్ వీడియోలోను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.